బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు అధికారికి సహకరించాలని, పాస్పోర్ట్లను సమర్పించాలని స్పష్టం చేసింది. బెయిల్ మంజూరైన నేపథ్యంలో చెంచల్గూడ జైల్లో ఉన్న నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు విడుదల కానున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, విశ్రాంత డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హరీష్ రావును A1 గా, రాధాకిషన్ రావును A2 గా పోలీసులు పేర్కొన్నారు. హరీష్ రావు వద్ద పనిచేసిన వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు వంశీకృష్ణ నాంపల్లి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ పోలీసు ఉన్నతాధికారులు వేధించిన తీరును అందులో వివరించారు. ఈ అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులోని ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులను కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈ కేసులో హరీష్ రావు, రాధాకిషన్ రావులను మార్చి 3 వరకు అరెస్టు చేయొద్దని, అప్పటిదాకా దర్యాప్తును నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, మొత్తం మీద ముగ్గురికి అయితే బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో డీటెయిల్స్ ఏంటి? బెయిల్ అయితే మంజూరు చేస్తూ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతుందో, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి వాదోపవాదనలు అయితే జరిగాయి. వాదోపవాదనల అనంతరం కూడా ధర్మాసనము తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. పూర్తిగా దర్యాప్తుకు సహకరించి కోర్టులను సమర్పించాలి అనేటటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ ని అప్లై చేస్తూ ఈ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం చెంచల్గూడ జిల్లాలో ఉన్నటువంటి వంశీకృష్ణ అయితే వంశీకృష్ణతో పాటు ఈ కేసుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కోర్టును అయితే ఆశ్రయించి కోర్టులో అదేవిధంగా పిటిషన్ తరఫున వాదనలు రెండువైపు వాదనలు విన్న తర్వాత ప్రస్తుతం బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా హరీష్ రావు వద్ద పనిచేసినటువంటి వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములను గతంలో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత గురువారం నాంపల్లి కోర్టులో వంశీకృష్ణ ఒక అఫిడవిట్ అయితే దాఖలు చేశారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ కొంతమంది పోలీసు అధికారులు తనని వేధిస్తున్నారంటూ కూడా అఫిడవిట్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే ధర్మాసనం వాటిని కూడా పరిగణలోకి తీసుకొని టెంపరరీ బెయిల్ ఏదైతుందో ఆ బెయిల్ అయితే మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధిస్తూ కూడా బెయిల్ మంజూరు చేసిన రీసెంట్ గా తమిళనాడులో ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎటువంటి మలుపు తిరగబోతుంది అనేది చాలా కీలకమైనటువంటి విషయంగా మనం చూడొచ్చు. అయితే మరి ముఖ్యంగా పోలీసులు బెదిరించారు అని చెప్పి తన వాగ్మూలంలో పేర్కొన్నారు కదా, సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అని చెప్పి భావించాలా? అంటే ఇక్కడ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వారు ఎవరైతే తమకు ఈ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఒత్తిడి ద్వారా కేసులో హరీష్ రావు పేరు చేర్చేలాగా చెప్పాలంటూ కూడా తనని పోలీసు అధికారులు వేధిస్తున్నారు అనేటటువంటి అఫిడవిట్ తో పాటు ఈ కేసుకు సంబంధించి తమ ప్రమేయం ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయి నివేదికను అయితే ధర్మాసనానికి సమర్పించారు. వన్స్ అలా సమర్పించిన తర్వాత వీళ్ళందరూ కూడా హరీష్ రావు దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు కూడా చెప్పేటటువంటి ప్రతి స్టేట్మెంట్ కూడా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.